ప్రభునామనకు ఘనత కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వాక్యము మనం గమనించుకుంటున్నాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొంచున్నాం. ఇటు సేవ మీకు యుక్తమైనది. ప్రియమైనటువంటి దేవునిలారా, మనము దేవునికి అనుకూలమైనటువంటి ఆత్మీయ జీవితం కలిగి దేవుని పరిచయలో కొనసాగాలని పౌలు భక్తుడు మనకు హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధమైన పరిచర్యను కొనసాగించాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే మన దేహము దేవునికి ఆలయమనియో పరిశుద్ధాత్మక నిలయమని మీరు ఎరుగరా అని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వాక్యములో మనం గమనిస్తున్నాం. ఈ దేహం మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలంటే వాక్యానుసారమైన జీవితం కావాలా. మొదటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనిస్తే 14వ వాక్యంలో ప్రభు ఒక మాట చెప్పున్నాడు. ఏమిటంటే, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పి ఉన్నాడు. అంటే మన దేహం అనే దేవాలయం పరిశుద్ధంగా కాపాడుకుంటే ప్రభు పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనలో జీవించడానికి అనుకూలంగా ఉంటుందని దేవుడు మనకు సెలవిచ్చున్నాడు. పరిశుద్ధంగా జీవించుటనగా పాపం లేకుండా జీవించుట. మనం ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమిస్తామో ఆజ్ఞ అతిక్రమం పాపము అని మనం చూస్తున్నాం. అయితే పాపములు తీసివేటుకై మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చును. ఆయన ఎందే పాపం లేదు. ఆయన ముందు పాపంలో ఉండువాడెవను ఆయన్ను చూడను లేదు, ఎరగను లేదు, ఆయనలో నిలిచి ఉండను లేదు అని దేవుని వాక్యములో మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, పాపంలో నిలిచి ఉండకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16లో మనం చూస్తున్నాం. కాగా మీరు విధేయులకు పిల్లలై పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉండినటువంటి ఆశలను అనుసరించి నడుచుకొనక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని మనం చూస్తున్నాం. సమస్త ప్రవర్తనలందు పరిశుద్ధులై ఉండుడి అని చెప్తున్నాడు. ఒకప్పుడు మనం ఎవరము ప్రభువుని ఎరగని వారమే. ప్రభువుని మనలో చేర్చుకున్న తర్వాత, ఎరిగిన తర్వాత ప్రభు కొరకు జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి మనల్ని మనం ఆయనకి సమర్పించుకోవాలి. ఆయన చిత్తానుసారమైన జీవితమే మనం జీవించాలి. అందుకని ప్రియమైనటువంటి దేవునిలారా, మనం ఆయన పిలుపుకు తగినటువంటి రీతిలో జీవిస్తున్నామా లేదా అనేది మనం చూస్తున్నాం. అదే 12వ అధ్యాయం రోమీయులకు రాసిన 12వ అధ్యాయం 2వ వాక్యంలో కూడా మనం చూస్తే, మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అంటే పాత మనస్సు మారిపోవాలి, ఒక నూతనమైన మనసుతో మనం ప్రభువుని వెంబడించాలి అని దేవుడు ఇక్కడ హెచ్చరికిస్తున్నాడు. రూపాంతరం పొందుట అనగా మన పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైనటువంటి జీవితము. మనం ఎప్పుడైతే ప్రభువులో పరిశుద్ధపరచబడతామో మన సాక్షులుగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. మునుపు మనల్ని ఎరిగిన వారు నిశ్చయంగా వీరు మారిపోయారు, వీరు దేవుని బిడ్డలని సాక్ష్యం ఇస్తారు. అంత మట్టికే కాదు, మునుపు మన జీవితంలో ఉన్నటువంటి ఆ సమాధానము, అపవిత్రత సమస్తం పోగొట్టుకొని నెమ్మది కలిగి, సమాధానం కలిగి, ప్రభువుని కలిగి లోకంలో జీవించడానికి కూడా దేవుడు మనకు సహాయము చేస్తాడు. కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మన శరీరములు దేవునికి సమర్పించుకొని ఈ లోకంలో జీవించుటకు ప్రభువులో తీర్మానం తీసుకుందాం. అలాంటి ఆత్మీయ అనుభవం కలిగి దేవునికి సాక్షులుగా జీవించడానికి దేవుడు మనకు అందరికీ సహాయము చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువే, శ్రేష్ఠగా మేమైతే ఒకప్పుడు అందరం పాపులమే, కానీ నేను కలిగిన తర్వాత, నీలో జీవించడం మొదలుపెట్టిన తర్వాత నీకు అంగీకారమైన జీవితము మాకు మీరు అనుకూలపరిచి, నేను పరిశుద్ధుడనైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి అని మీరు సెలవిచ్చిన ప్రకారంగా పరిశుద్ధంగా జీవించడానికి మీరు మాకు సహాయపడుతున్నందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకొంచు. ప్రతి ఒక్క బిడ్డ పరిశుద్ధ జీవితం జీవించినట్లుగా మీరే సహాయం చేయమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.